స్టఫ్డ్ బెండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? స్టఫ్డ్ బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు పావు కిలో, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3, పల్లీలు పావు కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఇది ఫ్రంట్ బ్యాక్ అంటే ముందుకి వెనక్కి కట్ చేసుకున్నాం, మధ్యలో కూడా నిలువుగా ఇట్లా కట్ చేసుకుంటాం మేము. ఓకే, కట్ చేసేసుకొని ఇందులో ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది వేగుతుంది, పక్కన పెట్టుకుందాం మేడం. ఆ ప్యాన్ ఇటువైపు పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే కొంచెం టైం వేరే ప్రాసెస్ కాబట్టి. ఓకే, సెకండ్ ప్యాన్లో ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. పల్లీలు, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, అది కొంచెం సిమ్లో పెట్టుకుందాం. మూత పెట్టచ్చా అండి? మూత పెట్టండి మేడం. మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే కొంచెం మనకి అవుతూ ఉంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ఇట్లా జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఇది కొబ్బరి పొడి మేడం, ఎండు కొబ్బరి పొడి. వ్యాక్సిన్స్ బాడీకి ఎంత ఇంపార్టెంట్, వంట కూడా అంత ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ లో ఉన్నారా? మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి వేసే వ్యాక్సిన్. చిన్నపిల్లలకి వేసే కొంచెం సాల్ట్. కరెక్టే చెప్పారు. బాడీకి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో మనం వండే వంట మన బాడీకి అలా పనిచేస్తుంది. కరెక్ట్. వంట వల్ల కూడా మనకు ఆరోగ్యం అనేది, దాని వల్ల ఈ బాడీ యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు. సో మనం తినేదాన్ని బట్టి వీళ్ళు అందంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళేంటి పాపం ఏం తినరా ఇలా బక్కగా ఉన్నారు అంటూ ఉంటారు కదా. వీళ్ళ మొహంలో తేజస్ ఉంది. ఇవన్నీ మనం తినేదాన్ని బట్టే, మన ఆలోచనలు కూడా దీన్ని బట్టే ఉందా అంటారు పెద్దవాళ్ళు. మేడం ఇది కొంచెం సిమ్లో పెట్టుకుందాం, ఒక 2 minutes. ఇది ఇంకా ఆఫ్ చేసుకుందాం. చల్లారినట్టు ఉందండి. చల్లారింది మేడం. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలా? అవును మేడం. ఓకే, మిక్సీ చేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి మనం. మీరు ఎప్పుడైనా మీ అత్తగారికి వండి పెట్టారండి? మా అత్తగారికి ఎప్పుడు నేను వండి పెట్టలేదండి. మళ్ళీ నేను వండి పెట్టింది మా అబ్బాయికి అయితే ఎక్కువ చేస్తుంటా. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటా. అబ్బాయి అంటే టేస్ట్ ఏం చెప్పడు కదా, తింటాడు భయంకి. అత్తగారు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అల్లుడు చేశారంటే అబ్బా మా అల్లుడు బంగారం అని చక్కగా తింటారు. మిక్సీ చేసుకుంటున్నాను. అయిపోయిందా? ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటారు? ఈ పౌడర్ని మనం దీనిలో స్టఫ్ చేయాలి మేడం. ఓకే ఓకే, అందులో స్టఫ్ చేసుకుని పెట్టుకోవచ్చు మీరు. ఈ పౌడర్ని మనం ఇంతకుముందు కట్ చేసి ఇదంతా ఫ్రై చేసాం కదా మేడం, ఈ మధ్యలో మనం స్టఫ్ చేసుకోవాలి. ఇట్లా ఫిల్ చేయాలన్నమాట. ఓకే, స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం మేడం. ఓకే, ఎక్కడదో ఈ వంట? ఎక్కడదంటే యాక్చువల్గా మా వైఫ్ నేర్పించారు ఇది వంటలు, చిన్న చిన్న వంటలు అన్న. బాగుంది. ఇలాంటివి ఎన్ని చేసినా టకటక అయిపోతూ ఉంటాయి కదా, అస్సలు ఆగవు. మీ పిల్లల పేర్లు ఏంటండి? పెద్ద అబ్బాయి పేరు భరద్వాజ్ అండి, చిన్న అబ్బాయి పేరు నందన్ దుర్గేష్. మంచి పేర్లు.
సో స్టఫ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మళ్ళీ వేరే బౌల్ ఒకటి తీసుకుందాం మేడం. బౌల్లో ప్యాన్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్. ఓకే. పోపు దినుసులు కొద్దిగా వేయించుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం వేసేయడం. మీరు ఎంతమంది అండి మీ ఫ్యామిలీ మెంబర్స్? మేము ముగ్గురండి, నేను ఇంకా 2 బ్రదర్స్. అంటే పెద్దన్నయ్య ఊర్లో ఉంటారు, ఆయన చిన్న బిజినెస్ అన్నమాట. నా తర్వాత తమ్ముడేమో డ్రగ్స్ లో వర్క్ చేస్తుంటాడు. ఆయన కూడా ఫార్మా కంపెనీ. సో అందరూ అనుకుని చేశారా ఏంటి ఇలా చదువులు? అవును మేడం, అందరం ఎంఎస్సీలో చేసుకోవాలి. పౌడర్ కూడా మిగిలిపోయింది కదా, అది కూడా మనం వేసేసుకోవచ్చు. ఓకే. శనగపిండి వేసుకుంటాం మేడం పైన, దగ్గరికి పడడానికి. అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి ఓకే. స్టఫ్డ్ బెండి రెడీ. బాగుంది, వేడి వేడిగా ఇంకా ఆవిర్లు వస్తూ భలే బాగుంది తెలుసా. మనం ట్రై చేద్దామా? స్టఫ్డ్ బెండి తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. స్టఫ్డ్ బెండి తయారీ విధానం. ముందుగా బెండకాయలని స్టఫింగ్కి వీలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఈ బెండకాయలను వేసి కాస్త వేగనివ్వాలి. మరొక పాన్లో కొద్దిగా నూనె వేసి పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేయించుకున్న బెండకాయల్లో స్టఫ్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు వేసి అవి వేగిన తర్వాత ముందుగా స్టఫ్ చేసుకున్న బెండకాయలను ఇందులో వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో స్టఫ్ చేయగా మిగిలిన పొడి, శనగపిండి వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, స్టఫ్డ్ బెండి రెడీ.